Hi students, welcome to Arshit Institute. So my name is Sachinarayana, GK Current Affairs యొక్క ఫ్యాకల్టీ. సో మనం లాస్ట్ క్లాస్లో ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ అని మనం ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్కి సంబంధించి 2021 ఏప్రిల్ మంత్కి సంబంధించి అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్లో మనకి సెకండ్ వీక్ కరెంట్ అఫైర్స్ అనేవి ఇక్కడ పాయింట్అవుట్ చేద్దాం. సెకండ్ వీక్ కరెంట్ అఫైర్స్లో మనకి ఫస్ట్ అంశం ఏంటంటే ఓఎన్జీసీ. సో ఓఎన్జీసీ అనే సంస్థకి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఒక పర్సన్ని అపాయింట్ చేయడం జరిగిందని. సో ఆయన పేరేంటి, ఓఎన్జీసీ అనే సంస్థని ఎప్పుడు స్థాపించారు, ఓఎన్జీసీ అనే సంస్థకి సంబంధించి మనకి ముఖ్యమైన అంశాలు ఏంటి అనే వాటి గురించి మనం చూద్దాం. సో ఓఎన్జీసీ నూతన మేనేజింగ్ డైరెక్టర్ పేరు మనకి సుభాష్ కుమార్ అనే పేరు వస్తుందండి. సుభాష్ కుమార్ అనే పర్సన్ని ఓఎన్జీసీ యొక్క నూతన చైర్మన్గా, నూతన మేనేజింగ్ డైరెక్టర్గా మనం తీసుకోవచ్చు. ఈ సుభాష్ కుమార్ అనే పర్సన్ ఎవరి స్థానంలో వచ్చాడంటే శశి శంకర్ అనే పర్సన్ స్థానంలో రావడం జరిగింది. ఓఎన్జీసీ అనే సంస్థని స్థాపించిన సంవత్సరం 1956 ఆగస్టు 14. ఓఎన్జీసీ ప్రధాన కార్యాలయం ఢిల్లీ అని వస్తుందండి. సో ఓఎన్జీసీ అనేది మన దేశవ్యాప్తంగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేసే అతి ముఖ్యమైన సంస్థగా మనం చెప్తాం. అటువంటి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేసే ఒక మహారత్న కంపెనీ హోదాలో ఉండే ఓఎన్జీసీ అనే కంపెనీకి నూతన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే సుభాష్ కుమార్. న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరి ప్లేస్లో వచ్చాడంటే శశి శంకర్. ఈ అంశానికి సంబంధించి మనం భారతదేశానికి క్రూడ్ ఆయిల్ని అధికంగా సప్లై చేసే దేశం ఏదంటే మనకి ఇరాక్ అనే దేశం వస్తుందండి. ప్రపంచంలో ఏ దేశం భారతదేశానికి అధికంగా క్రూడ్ ఆయిల్ని సప్లై చేస్తాయంటే ఫస్ట్ ప్లేస్లో మనకి ఇరాక్ అనే దేశం వస్తే, సెకండ్ ప్లేస్లో అమెరికా అనే దేశం వస్తే, మూడవ స్థానంలో సౌదీ అరేబియా అనే దేశం రావడం జరుగుతుందని. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి క్రూడ్ ఆయిల్ని అధికంగా సరఫరా చేసే దేశాలు ఏంటనే క్వశ్చన్ కనుక అడిగితే ఇరాక్ ఫస్ట్, యుఎస్ఏ సెకండ్, సౌదీ అరేబియా మూడవ స్థానంలో ఉండే దేశంగా మనకు వస్తాయని. సో మనకి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎవరంటే మనకి ధర్మేంద్ర ప్రధాన్ అనే పేరు వస్తుందండి. ధర్మేంద్ర ప్రధాన్ అనే పర్సన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా తీసుకోవచ్చు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మరియు సహజవాయు శాఖ మంత్రిగా వస్తాడండి. సో ధర్మేంద్ర ప్రధాన్ యొక్క నియోజకవర్గం ఏంటంటే ఒడిస్సాలోని దియోగర్ అనే ప్రదేశం వస్తుందండి. ఒడిస్సాలోని దియోగర్ అనే ప్రదేశం తీసుకోవచ్చు. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి ఇంటర్లింకింగ్గా రావడం జరుగుతుందండి. సో ఓఎన్జీసీ నూతన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే సుభాష్ కుమార్. ఎవరి స్థానంలో ఈయన వచ్చాడంటే శశి శంకర్. సో మనకి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్. భారతదేశానికి క్రూడ్ ఆయిల్ని అధికంగా సప్లై చేసే దేశాలు ఏంటంటే మనకి ఫస్ట్ ఇరాక్ అనే దేశం, సెకండ్ అమెరికా అనే దేశం, మూడు సౌదీ అరేబియా అనే దేశాలు వస్తాయండి. సో ఇరాక్ దేశం యొక్క రాజధాని కనుక తీసుకుంటే ఇరాక్ అనే దేశానికి రాజధాని బాగ్దాద్ అనేది వస్తుంది. ఇరాక్ అనే దేశానికి కరెన్సీ దినార్ అనేది వస్తుంది. ఇరాక్ అనే దేశానికి నూతన ప్రధానమంత్రి ఎవరంటే న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇరాక్ ముస్తఫా ఖాదియా అనే పేరు వస్తుందండి. ముస్తఫా ఖాదియా అనే పర్సన్ని ఇరాక్ అనే దేశానికి సంబంధించి న్యూ ప్రైమ్ మినిస్టర్గా మనం తీసుకోవచ్చు. అమెరికా ప్రాబల్యం ఉన్న వ్యక్తిగా ఈ ముస్తఫా ఖాదియా అనే పేరు వస్తుందండి. ముస్తఫా ఖాదియా ఇరాక్ అనే దేశానికి ప్రధానమంత్రి కాకముందు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గంలో సభ్యుడిగా చేయడం జరిగిందని. అమెరికా రాజధాని మనందరికీ తెలుసు వాషింగ్టన్ డీసీ. అమెరికా కరెన్సీ డాలర్. అమెరికా దేశం యొక్క నూతన అధ్యక్షుడు ఎవరంటే జో బైడెన్. అమెరికాకి ఎన్నో అధ్యక్షుడు అంటే 46.
ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందినవాడంటే డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి. సౌదీ అరేబియా క్యాపిటల్ రియాద్ వస్తుంది, కరెన్సీ రియాల్. మహమ్మద్ బిన్ సల్మాన్ అనే పేరు మనకి సౌదీ అరేబియా దేశం యొక్క రాజు కింద వస్తాడని. ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఓఎన్జీసీకి సంబంధించి ఇంటర్లింకింగ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏప్రిల్ 2nd వీక్లో జరిగిన కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో మనకి జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది ఏప్రిల్ నెలలో మనకి రావడం జరిగింది. ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క స్థానం ఎంత, ఎన్ని దేశాల్లో భారత్ ఉంది, జెండర్ గ్యాప్ ఇండెక్స్లో మొదటి దేశం ఏది, జెండర్ గ్యాప్ ఇండెక్స్లో చివరి దేశం ఏది, ఈ ఇండెక్స్ని ఎవరిస్తున్నారు అనే అంశాల పరంగా మనం తీసుకుంటే, సో జెండర్ గ్యాప్ ఇండెక్స్ని మనకి ఇస్తున్న సంస్థ ఏంటంటే WEF. WEF నేను చెప్తాం వరల్డ్ ఎకనామిక్ ఫారం. వరల్డ్ ఎకనామిక్ ఫారం అనే సంస్థ 2021వ సంవత్సరానికి సంబంధించి మనకి జెండర్ గ్యాప్ ఇండెక్స్ని ప్రపంచవ్యాప్తంగా వెలువరించడం జరిగిందండి. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫారం 2021 జెండర్ గ్యాప్ యొక్క ఇండెక్స్ ప్రకారం భారతదేశం యొక్క స్థానం ఎంతో తెలియాలి, ఎన్ని దేశాల్లో భారతదేశం యొక్క స్థానం ఎంతో తెలియాలి. జెండర్ గ్యాప్ అంటే నథింగ్ బట్ ఏమొస్తాయంటే మనకి మేల్ అండ్ ఫిమేల్ రేషియోస్ పరంగా, గర్ల్స్ అండ్ బాయ్స్ యొక్క రేషియోస్ పరంగా మనం తీసుకోవచ్చు. సో 2021 జెండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం యొక్క స్థానం ఎంత అనే క్వశ్చన్ కనుక వేస్తే 140. ఎన్ని దేశాల్లో 140 అంటే 156 దేశాలు. అంటే మనకి మేల్ అండ్ ఫిమేల్ రేషియోస్ పరంగా కావచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క రేషియోస్ పరంగా కావచ్చు, భారతదేశంలో ఇంకా అసమానతలు ఆ విధంగా ఉన్నాయని మనకి మరోసారి రుజువు అవ్వడం జరిగిందని. అంటే భారతదేశంలో భ్రూణ హత్యలు అనేవి అధికంగా ఉన్నవని మనకి క్లియర్గా అర్థమవుతుంది. భ్రూణ హత్యలన్నా, శిశు మరణాలన్నా, ఇన్ఫాంట్ మొర్టాలిటీ అన్నా ఒకటే. దేశంలో భ్రూణ హత్యలు కానీ, శిశు మరణాలు కానీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ కానీ మనకి ఏ రాష్ట్రంలో అధికమంటే బీహార్ మరియు హర్యానా లాంటి రాష్ట్రాల్లో అధికం. సో దేశవ్యాప్తంగా ఆడపిల్లల యొక్క సంక్షేమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే బేటీ బచావో బేటీ పడావో అనే పథకం వస్తుందండి. ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో అయితే ప్రతి సంవత్సరం ఆడపిల్లల యొక్క నిష్పత్తి అనేది తగ్గుతుందో ఆ రాష్ట్రాలలో ముఖ్యంగా కొన్ని ప్రముఖమైన కార్యక్రమాలు నిర్వహించి మాధురి దీక్షిత్ లాంటి పర్సన్స్ని జాతీయ ప్రచారకర్తలుగా నియమించి ప్రచారం చేయడం జరుగుతుందని. ఈ ప్రచారం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక కుటుంబంలో ఆడపిల్ల కనుక పుడితే ఆడపిల్లని పెంచాలని, చదివించాలని, వివాహం చేయాలని మనకి కొన్ని రాష్ట్రాలు అనాగరికత అంశంలో భాగంగా ఇంకా ఇరుక్కుపోయి, అటువంటి రాష్ట్రాలే బీహార్, హర్యానా. ఈ రాష్ట్రాల్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి కల్పించి మాధురి దీక్షిత్ అనే పర్సన్స్ చేత చెప్పించేది ఏంటంటే, ఒక కుటుంబంలో ఆడపిల్ల కనుక పుడితే తన యొక్క విద్యారంగ అంశాలకి సంబంధించి, వివాహ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే భరోసా ఇస్తుంది అని తెలియచెప్పడానికి బేటీ బచావో బేటీ పడావో పథకానికి సంబంధించి జాతీయ ప్రచారకర్తగా మాధురి దీక్షిత్ నియమించారని. సో ఇక్కడ బేటీ బచావో బేటీ పడావో అనే పథకాన్ని ఏ తేదీన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిందో మనకు తెలియాలని. బేటీ బచావో బేటీ పడావో అనే పథకాన్ని ఏ తేదీన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిందనే క్వశ్చన్ కనుక వేస్తే 2015 జనవరి 22వ తేదీన మనకి ప్రవేశపెట్టడం జరిగిందండి. సో జాతీయ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరంటే ప్రియాంక కాంగో అనే పేరు వస్తుంది. కేంద్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి ఎవరంటే స్మృతి ఇరానీ అనే పేరు వస్తుంది. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరంటే రేఖా శర్మ అనే పేర్లు వస్తాయి. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. సో ప్రియాంక కాంగో జాతీయ బాలల హక్కుల కమిషన్ యొక్క చైర్మన్గా మనం తీసుకోవచ్చు.
రేఖా శర్మ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా తీసుకోవచ్చు. స్మృతి ఇరానీ కేంద్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి అన్న, వస్త్ర పరిశ్రమ శాఖ మంత్రి అని ఎవరు వస్తారంటే మనకి స్మృతి ఇరానీ అనే పేరు రావడం జరుగుతుందని. సో క్వశ్చన్ అనేది ఏ విధంగా అడగచ్చు అంటే ఈ పాయింట్స్ అన్నిటిని బేస్ చేసుకుని అడిగే అవకాశాలు ఉంటాయి. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా కలిగిన రాష్ట్రం ఏదంటే కేరళ. స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా కలిగిన రాష్ట్రం కేరళ. కేరళ రాష్ట్రం యొక్క స్త్రీ పురుష నిష్పత్తి 1084:1000. అంటే కేరళలో మేల్స్ కంటే ఫిమేల్స్ ఎక్కువ. మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి అతి తక్కువగా ఉండే రాష్ట్రం ఏదంటే హర్యానాలో 879:1000 అనే రేషియో మనకు వస్తుందని. 1000 మేల్స్ అయితే 879 ఫిమేల్స్ అనేవాళ్ళు మనకి రావడం జరుగుతుందని. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడంటే స్విట్జర్లాండ్ అనే దేశం వస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఫౌండర్ ఎవరంటే క్లౌస్ స్క్వాబ్ అనే పేరు వస్తుందని. క్లౌస్ స్క్వాబ్ అనే పర్సన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఫౌండర్గా మనం తీసుకోవచ్చు. స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న సంస్థగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది వస్తుందండి. ఈ అంశాలన్నిటినీ కూడా మనకి అన్వేషిస్తూ వీటిని మనం యాడ్ చేస్తూ ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని మనం ప్రస్తావన చేయవచ్చు. సో భారతదేశం యొక్క స్థానం ఎంతంటే 140. ఎన్ని దేశాల్లో అంటే 156 దేశాల్లో. ఏ దేశం మొదటి స్థానంలో ఉందంటే ఐస్లాండ్ అనే దేశం జెండర్ గ్యాప్ ఇండెక్స్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం. ఏ దేశం చివరి స్థానంలో ఉందంటే ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం చివరి స్థానంలో నిలిచిన దేశంగా మనం తీసుకోవచ్చు. సో జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2021లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏదంటే ఐస్లాండ్ అనే దేశం మనకి రావడం జరుగుతుంది. చివరి స్థానంలో నిలిచిన దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం మనకు వస్తుందండి. సో భారతదేశంలో ఆడపిల్లల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరే బేటీ బచావో బేటీ పడావో అనే పథకం వస్తుంది. ఆ బేటీ బచావో బేటీ పడావో పథకానికి సంబంధించి జాతీయ ప్రచారకర్త ఎవరంటే మాధురి దీక్షిత్. సో ఇటువంటి అంశాలన్నిటిని కూడా మనం ఇంటర్లింకింగ్గా తీసుకొచ్చాం. సో జాతీయ బాలికల దినోత్సవం అనేది మనకి జనవరి 24వ తేదీ వస్తుందండి. జనవరి 24వ తేదీని నేషనల్ గర్ల్ చైల్డ్ డేన జాతీయ బాలికల దినోత్సవం అన్న ఒకటి. సో మనకి 2021 జాతీయ బాలికల దినోత్సవం యొక్క నినాదం 2021 జాతీయ బాలికల దినోత్సవం యొక్క నినాదం మై ఐడియా అవర్ బ్రైట్ ఫ్యూచర్. మై ఐడియా అవర్ బ్రైట్ ఫ్యూచర్ అనేది మనకి 2021 జాతీయ బాలికల దినోత్సవం యొక్క నినాదంగా తీసుకోవచ్చు. మనం జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు వస్తుందంటే జనవరి 24వ తేదీన మనకు రావడం జరుగుతుందండి. మై ఐడియా అవర్ బ్రైట్ ఫ్యూచర్ అనేది 2021 జాతీయ బాలికల దినోత్సవం యొక్క నినాదంగా తీసుకోవచ్చు. ఇవన్నీ ఇంపార్టెంట్ అంశాలండి. వీటిలో మనకు అన్నీ తెలియాలి. వీటిని బేస్ చేసుకుని మన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు అనేవి 100కి 100% ఉంటాయి. క్లియర్. నెక్స్ట్ మనకి ఏప్రిల్ 2nd వీక్లో జరిగిన కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే మనకి వరల్డ్ బ్యాంక్ అనేది భారతదేశంలోని ఒక 2 రాష్ట్రాలకి లోన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 రాష్ట్రాలు ఏంటి, ఎంత లోన్ని వరల్డ్ బ్యాంక్ ఆ రాష్ట్రాలకు ఇచ్చింది, ఆ రాష్ట్రాల యొక్క ఏ అంశం అభివృద్ధికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ లోన్స్ ఇచ్చింది అనే వాటి గురించి మనం చూద్దాం. ఒకసారి వరల్డ్ బ్యాంక్ని ఎప్పుడు స్థాపించారు ఏంటనేది మనం చూద్దామండి. ఫస్ట్ ప్రపంచ బ్యాంక్ని స్థాపించిన సంవత్సరం 1945. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ అనేది ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం. ప్రపంచ బ్యాంకులో ఉండే మొత్తం సభ్య దేశాలు, ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే
డేవిడ్ మాల్పాస్ అనే పేరు వస్తుందండి. డేవిడ్ మాల్పాస్ అనే పర్సన్ ప్రపంచ బ్యాంక్ యొక్క 13వ అధ్యక్షుడిగా మనం తీసుకోవచ్చు. అమెరికా దేశానికి చెందినవాడు. ప్రపంచ బ్యాంక్ యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే యుగీన్ మేయర్ అనే పేరు వస్తుందండి. యుగీన్ మేయర్ అనే పర్సన్ని ప్రపంచ బ్యాంక్ యొక్క మొట్టమొదటి అధ్యక్షుడిగా మనం తీసుకోవచ్చు. సో ఇటువంటి అంశాలన్నీ ఫస్ట్ మనకు తెలియాలి. ప్రపంచ బ్యాంక్ అనేది ఏ రాష్ట్రానికి ఎంత రుణం ఇచ్చింది, ఎంత లోన్ ఇచ్చిందనే దానికంటే ముందు ప్రపంచ బ్యాంక్ గురించి మనకు తెలియాల్సిన ముఖ్యమైన సమాచారం ఏంటా సమాచారం అంటే ప్రపంచ బ్యాంక్ని ఏ సంవత్సరంలో స్థాపించారని కానీ, ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడని కానీ, ప్రపంచ బ్యాంకులో ఉండే మొత్తం దేశాలు ఎన్నని కానీ, ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు, ప్రపంచ బ్యాంక్ యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు, వీళ్ళు ఏ దేశాలకు చెందిన వాళ్ళు అంటే అమెరికా దేశానికి చెందిన వాళ్ళు ఇద్దరు వస్తారని. ప్రపంచ బ్యాంక్ అనేది ప్రపంచంలో ఉండే దేశాలకి ఆర్థిక సామాజిక భద్రత అంశాల అభివృద్ధికి సంబంధించి రుణాలు అనేది ఇస్తుందని. ఎటువంటి దేశాలకి లోన్స్ ఇస్తుందంటే అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఎక్కువ రుణాలు అనేది ఇస్తుంది, ఎక్కువ లోన్స్ అనేది ఇస్తుంది. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకే ప్రపంచ బ్యాంక్ యొక్క సహాయం అనేది చాలా ముఖ్యం. కాబట్టి భారత్ లాంటి దేశాలతో పాటు చాలా దేశాలకి ప్రపంచ బ్యాంక్ అనేది ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు అనేది లోన్స్ కింద ఇస్తుందని. అయితే రీసెంట్గా భారత్లో ఏ 2 రాష్ట్రాలకి సంబంధించి ప్రపంచ బ్యాంక్ లోన్స్ ఇచ్చింది అనే పాయింట్ పరంగా మనం తీసుకుంటే, రీసెంట్గా భారత్లోని పంజాబ్ అనే రాష్ట్రానికి, అదేవిధంగా మిజోరాం అనే రాష్ట్రాలకి సంబంధించి పంజాబ్ కావచ్చు, మిజోరాం కావచ్చు, ఈ 2 రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ అనేది రుణం అనేది ఇచ్చిందండి. సో మిజోరాం అనే రాష్ట్రానికి 32 మిలియన్ యుఎస్ డాలర్స్ అనేది రుణంగా ఇస్తే, పంజాబ్ అనే రాష్ట్రానికి 300 మిలియన్ యుఎస్ డాలర్స్ అనేది రుణంగా ఇవ్వడం జరిగిందండి. 32 మిలియన్ యుఎస్ డాలర్స్ ఎవరికంటే మిజోరాంకి, 300 మిలియన్ యుఎస్ డాలర్స్ ఎవరంటే పంజాబ్కి ఇచ్చింది. సో పంజాబ్కి ఎందుకు ఇచ్చింది అనే అంశం పరంగా తీసుకుంటే, పంజాబ్ రాష్ట్రంలోని వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం ఇవ్వడం జరిగిందండి. పంజాబ్ రాష్ట్రంలోని వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం పంజాబ్ అనే రాష్ట్రానికి 300 మిలియన్ యుఎస్ డాలర్స్ ఇస్తే, మిజోరాం అనే రాష్ట్రానికి ఆరోగ్య రంగ అంశాల అభివృద్ధికి సంబంధించి మిజోరాం అనే రాష్ట్రానికి ఆరోగ్య రంగ అంశాల అభివృద్ధికి సంబంధించి 32 మిలియన్ యుఎస్ డాలర్స్ అనేది రుణంగా ఇవ్వడం జరిగిందని. ఈ అంశాలు మనకు తెలియాలి. ఇక్కడ పంజాబ్ అనే రాష్ట్రానికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరంటే అమరేందర్ సింగ్ అనే పేరు వస్తుంది. అమరేందర్ సింగ్ ప్రజెంట్ పంజాబ్ రాష్ట్రం యొక్క సీఎం. పంజాబ్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ ఎవరంటే విపి సింగ్ బద్నోర్ అనే పేరు వస్తుందండి. పంజాబ్ రాష్ట్రం యొక్క రాజధాని ఏంటంటే మనందరికీ తెలుసు, చండీగఢ్. అదే మిజోరాం రాష్ట్రం యొక్క ప్రస్తుత చీఫ్ మినిస్టర్ ఎవరంటే మనకి జోరాంతంగ్ అనే పేరు వస్తుంది. జోరాంతంగ్ ప్రజెంట్ మిజోరాం రాష్ట్రానికి సీఎం. మిజోరాం రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరంటే శ్రీధరన్ పిల్లై అనే పేరు మనకి రావడం జరుగుతుందండి. సో ఈ 2 అంశాల్లో భాగంగా మనం ప్రపంచ బ్యాంకుని తీసుకురావడం జరిగిందండి. ఈ 2 అంశాలతో పాటు రీసెంట్గా ప్రపంచ బ్యాంక్ అనేది భారతదేశం యొక్క 2021-2022 సంవత్సరానికి సంబంధించి జీడిపి గ్రోత్ రేటును కూడా అనౌన్స్ చేసింది. సో జీడిపి గ్రోత్ రేట్ ఎంతని అనౌన్స్ చేసిందంటే 10.1%. 2021 నుంచి 2022 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంతకు పెరగనుందని మనకి అనౌన్స్ చేస్తుందంటే 10.1%. ప్రజెంట్ మనకి 2022-2021 మధ్య ఎంత ఉందంటే ప్రపంచ బ్యాంక్ యొక్క సర్వే ప్రకారం మనకి 8.5% ఉంది. 2021-2021కి సంబంధించి
8.5% అయితే 2021 నుంచి 2022కి సంబంధించి 10.1%గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి మనకు ఒక రేషియో కూడా ఇచ్చిందని. సో ఈ 3 అంశాల పరంగా మనం ప్రపంచ బ్యాంక్ అనే అంశాన్ని మనం తీసుకోవచ్చు. సో ప్రపంచ బ్యాంక్ పంజాబ్ రాష్ట్రానికి 300 మిలియన్స్ ఎందుకు ఇచ్చింది, అదేవిధంగా మిజోరాం అనే రాష్ట్రానికి $32 మిలియన్ ఎందుకు ఇచ్చింది అనే అంశాల పరంగా మనకు ఐడియా ఉండాలి. సో వాటితో పాటు ఎంత ఎకానమీ గ్రోత్ రేట్ని మనకి ఇండికేట్ చేస్తుంది అనేది కూడా మనకు తెలియాలని. సో వీటి పరంగా మనం తీసుకోవచ్చు. సో మిగతా కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ కరెంట్ అఫైర్, రీసెంట్గా బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పాటు కాబడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత్కి బంగ్లాదేశ్కి మధ్య ఒక మిలిటరీ యుద్ధ విన్యాసం జరిగింది. ఆ మిలిటరీ యుద్ధ విన్యాసం ఏంటి? ఫాదర్ ఆఫ్ ది బంగ్లాదేశ్ నేషన్గా ఎవరిని పిలుస్తారు? సో భారత్కి బంగ్లాదేశ్కి ఉండే సంబంధాలు ఏంటి? నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మనకి కరోనా లాక్డౌన్ని ప్రకటించిన తర్వాత ఆయన మొన్న మనకి ఈ మార్చ్లో ఎక్కడికి వెళ్ళాడు? బంగ్లాదేశ్ అనే దేశానికి వెళ్ళాడు. ఏ తేదీల్లో నరేంద్ర మోదీ బంగ్లాదేశ్కి వెళ్ళాడు? బంగ్లాదేశ్కి భారత్కి వచ్చే ముఖ్యమైన సమాచారం ఏంటి అనే అంశాల పరంగా మనం తీసుకుంటే, ఫస్ట్ బంగ్లాదేశ్ యొక్క రాజధాని కరెన్సీ ప్రధానమంత్రి పేరు ఫస్ట్ మనం తీసుకుందాం. బంగ్లాదేశ్ అనే దేశానికి సంబంధించి రాజధాని ఢాకా వస్తుంది. బంగ్లాదేశ్ అనే దేశానికి సంబంధించి కరెన్సీ ఢాకా వస్తుంది. బంగ్లాదేశ్ అనే దేశానికి సంబంధించి ప్రధానమంత్రి ఎవరంటే షేక్ హసీనా అనే పేరు మనకి రావడం జరుగుతుందని. సో ఫాదర్ ఆఫ్ ది బంగ్లాదేశ్ నేషన్గా షేక్ ముజీబుర్ రెహమాన్ అనే పర్సన్ని మనం చెప్పడం జరుగుతుంది. షేక్ ముజీబుర్ రెహమాన్ అనే పర్సన్ని ఫాదర్ ఆఫ్ ది బంగ్లాదేశ్ యొక్క నేషన్గా చేసుకోవచ్చు. సో బంగ్లాదేశ్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకి ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 12 మధ్య ఒక మిలిటరీ స్నేహపూర్వక యుద్ధ విన్యాసం ఒకటి జరిగిందని. ఆ యుద్ధ విన్యాసం పేరే ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 12 మధ్య ఒక యుద్ధ విన్యాసం జరిగింది. ఆ యుద్ధ విన్యాసం పేరే ఉగ్రసేన అనే యుద్ధ విన్యాసం రావడం జరుగుతుందని. సో ఉగ్రసేన యుద్ధ విన్యాసం ఏ 2 దేశాల మధ్య జరిగిన ఒక స్నేహపూర్వక మిలిటరీ యుద్ధ విన్యాసం అంటే భారత్ మరియు బంగ్లాదేశ్ అనే దేశాల పేర్లు వస్తాయండి. సో ఈ అంశాల పరంగా మనం వీటిని తీసుకోవచ్చు. బంగ్లాదేశ్కి స్వాతంత్రం తెచ్చిన దేశం ఏదంటే భారతదేశమే. 1971లో భారత్కి పాకిస్తాన్కి మధ్య ఇండో పాక్ వార్ అనే జరిగింది. ఆ 1971లో ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్న ప్రదేశాన్ని బంగ్లాదేశ్గా మార్చడానికి చాలా ప్రముఖమైన దేశం ఏదంటే భారత్ అనే దేశం చెప్పచ్చు. ఈ అంశాల పరంగా మనం తీసుకోవచ్చు. రెండో పాయింట్ ఏంటంటే, దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా ఏ దేశం వెళ్ళాడన్నా బంగ్లాదేశ్ అనే దేశమే వస్తుందన్న. సో నరేంద్ర మోదీ ఆఫ్టర్ లాక్డౌన్ ఫస్ట్ విజిటింగ్ కంట్రీ ఏదంటే బంగ్లాదేశే. బంగ్లాదేశ్ అనే దేశానికి ఏ తేదీల మధ్య నరేంద్ర మోదీ పర్యటించాడంటే 2021 మార్చ్ 26, 27వ తేదీల్లో బంగ్లాదేశ్ అనే దేశాన్ని నరేంద్ర మోదీ పర్యటించడం జరిగిందని. ఈ పాయింట్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో భారత్కి బంగ్లాదేశ్కి మధ్య వచ్చే సంబంధం అనేది చాలా ముఖ్యమైన స్నేహపూర్వక సంబంధంగా చెప్తారు. ఎందుకంటే భారత్తో అతి పొడవైన సరిహద్దు కలిగిన దేశం ఏదంటే బంగ్లాదేశ్. భారత్తో అతి పొడవైన భూ సరిహద్దు కలిగిన దేశం బంగ్లాదేశ్. భారత్కి బంగ్లాదేశ్కి మధ్య వచ్చే భూ సరిహద్దు ఎంతంటే 4096 కిలోమీటర్లుగా వస్తుందండి.
భారత్కి బంగ్లాదేశ్కి మధ్య వచ్చే ట్రైన్ సర్వీసెస్ అనేవి మనకి 4 వస్తాయి, 3 వస్తాయండి మెయిన్గా. ఆ ట్రైన్ సర్వీసెస్ యొక్క పేర్లు కనుక తీసుకుంటే బంధన్ ఎక్స్ప్రెస్, మైత్రి ఎక్స్ప్రెస్, బంధన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, మైత్రి ఎక్స్ప్రెస్ కావచ్చు, మితాలి, మెయిన్గా బంధన్, మితాలి అనే ఎక్స్ప్రెసెస్ అనేవి పాసెంజర్ ట్రైన్స్ అనేవి భారత్ నుండి బంగ్లాదేశ్కి వేయబడిన పాసెంజర్ ట్రైన్స్గా తీసుకొచ్చాను. సో బంగ్లాదేశ్కి దగ్గరలో ఉండే రాష్ట్రం ఏదంటే మనకి పశ్చిమ బెంగాల్ వస్తుంది. పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రం నుండి ఈ పాసెంజర్ ట్రైన్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే మమతా బెనర్జీ, గవర్నర్ ఎవరంటే జగదీప్ ధంకడ్. సో ఇటువంటి అంశాల పరంగా భారత్కి బంగ్లాదేశ్కి సంబంధించి వచ్చే యుద్ధ విన్యాసం పేరు ఉగ్రసేన. ఉగ్రసేనతో పాటు ప్రీవియస్లీ ఉన్న యుద్ధ విన్యాసం పేరు ఏంటంటే సంప్రీతి. సంప్రీతి అనే ఆర్మీ యుద్ధ విన్యాసం కూడా ఏ 2 దేశాల మధ్య వచ్చే యుద్ధ విన్యాసం అంటే భారత్ మరియు బంగ్లాదేశ్ అనే దేశాల మధ్య చెప్పచ్చు. సో భారత్తో అత్యంత పొడవైన భూ సరిహద్దు కలిగిన ఏకైక రాష్ట్రం ఏదంటే, ఏకైక దేశం ఏదంటే బంగ్లాదేశ్ అనే దేశాన్ని మనం చెప్పచ్చు. 4096 కిలోమీటర్లు. భారత్కి బంగ్లాదేశ్కి మధ్య వచ్చే ట్రైన్ సర్వీసెస్గా మనం వీటి పేర్లు చెప్పచ్చు. సో ఈ విధంగా మన భారత్కి బంగ్లాదేశ్కి సంబంధించి వచ్చే ముఖ్యమైన సమాచారంగా మనం తీసుకోవచ్చు. సో భారత్ బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా, కరెన్సీ ఢాకా, ప్రధానమంత్రి షేక్ హసీనా, అధ్యక్షుడు ఎవరంటే అబ్దుల్లా హమీద్ అనే పేరు వస్తుందండి. అబ్దుల్లా హమీద్ అనే పర్సన్ని బంగ్లాదేశ్ యొక్క అధ్యక్షుడిగా మనం తీసుకోవచ్చు. సో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య వచ్చే అంశాల పరంగా వీటిని మనం పాయింట్అవుట్ చేయొచ్చు. నరేంద్ర మోదీ దేశంలో లాక్డౌన్ని ప్రకటించిన తర్వాత ఏ దేశాన్ని మొదట సందర్శించాడంటే బంగ్లాదేశ్నే. 2021 మార్చి 26, 27 తేదీల్లో పర్యటించడం జరిగిందండి. సో ఈ పాయింట్స్ అనేవి మనకు కంపల్సరీ తెలియాలి. సో భారత్కి పాకిస్తాన్కి ఇండో పాక్ వార్ అనేది ఏ సంవత్సరంలో జరిగిందంటే 1971లో జరిగిందండి. సో ఉగ్రసేన అనే యుద్ధ విన్యాసమే కాకుండా భారత్కి బంగ్లాదేశ్కి వచ్చే మరొక యుద్ధ విన్యాసం పేరేంటంటే మనకి సంప్రీతి అనే యుద్ధ విన్యాసం కూడా రావడం జరుగుతుందండి. సో ఇటువంటి అంశాల పరంగా మనం బంగ్లాదేశ్ అనే దేశాన్ని మనం ప్రస్తావన చేయొచ్చు. భారత్తో అతి పొడవైన భూ సరిహద్దు కలిగిన దేశం ఏదంటే బంగ్లాదేశ్. భారత్తో అతి తక్కువ భూ సరిహద్దు కలిగిన దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్కి భారత్కి వచ్చే భూ సరిహద్దు కేవలం 106 కిలోమీటర్లు మాత్రమే వస్తుందని ఈ పాయింట్స్ పరంగా మనం తీసుకోవచ్చాం. భారత్తో అతి తక్కువ భూ సరిహద్దు కలిగిన దేశం ఆఫ్ఘనిస్తాన్, అతి ఎక్కువ భూ సరిహద్దు కలిగిన దేశం ఏదంటే మనకి బంగ్లాదేశ్ అనే దేశం రావడం జరుగుతుందని. సో మిగతా కరెంట్ అఫైర్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో ప్రస్తావిద్దాం. ఆల్ ది బెస్ట్.